హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. టీలు తాగారా మీరు? నేను ఇప్పుడే వేడిగా టీ తాగుతున్నాను. రోజు సాయంకాలం టీ పడిపోతే మనకు కొంచెం తలనొప్పి అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. అందుకే కంపల్సరీ టీ తాగుతాను పొద్దున సాయంకాలం. ఇవాళ కొంచెం బాగా బద్ధకంగా ఉంది, దాంట్లో క్లైమేట్ కూడా డల్గా ఉంది, మబ్బుగా. అందుకని ఈ వీడియో కూడా తీపుద్ది అట్లా. అందుకని సరదాగా మీతో కాసేపు ముచ్చట్లన్నమాట. వీడియోలు తీయటం అంటే అంత ఈజీ కదండి, చాలా కష్టం. యూట్యూబ్ వీడియోస్ తీసే వాళ్ళందరికీ, కుకింగ్ వీడియోస్ తీసే వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. చాలా చాలా గ్రేట్ అండి బాబు. మీరు ఇన్ని లక్షల వ్యూస్ ఎలా వస్తున్నాయి అంటే పాపం మీ కష్టానికి ప్రతిఫలం అండి అది. మీరు చాలా కష్టపడుతున్నారు బాబు, అందరు యూట్యూబర్స్. అసలు ఎంత కష్టమో వీడియో తీయాలంటే, చాలా టైం స్పెండ్ చేయాలి, ప్లస్ మనకి క్రియేటివిటీ ఉండాలి, ప్లస్ మూడ్ బాగుండాలి, క్లైమేట్ బాగుండాలి. ఆ రోజు ఈ కుకింగ్ చేసే వంటకాలు చేయడానికి అవన్నీ సరిగా కుదరాలి. చాలా కష్టం అండి వీడియో తీయటం, వీడియో అప్లోడ్ చేయటం. మనం ఏంటి ఒక లైక్ కొట్టడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏంటి లైక్ కొట్టేది, ఒక కామెంట్ పెట్టడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత దాని వెనక ఎంత కష్టం ఉంటుందో పాపం, వాళ్ళ ఆ డే అంతా వేస్ట్ అయిపోద్ది. అది బాగా సక్సెస్ అయ్యి మనీ వస్తే అంటే మనీ వచ్చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. మనీ వస్తా ఉంటే కష్టపడబుద్ధి వస్తుంది. కానీ మనీ రాకుండా సంవత్సరాలు ఈ అరాకొర వ్యూస్తో, అరాకొర లైక్స్తో లాక్కోవాలంటే ఎంత కష్టం అండి పాపం యూట్యూబర్స్కి. ఒక లైక్ కొట్టచ్చు కదా, ఏమవుతుంది? మీరు మటుకి చూసి ఒక లైక్ ఇలా అంటే అయిపోద్ది కదా. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎంతసేపు పాత వాళ్ళకి లైక్స్ కొట్టి వాళ్ళకి కామెంట్స్ పెట్టే వాళ్ళు కొత్తగా వస్తున్నారు కదా, కొత్త వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా మీరు యూట్యూబర్స్కి. వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు కదా. ఒక లైక్ కొడితే ఏమవుతుందండి? సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎంతసేపు పాత వాళ్ళని వాళ్ళు చూసిన వీడియోలే చూసి వాళ్ళు లైక్ కొడుతున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మరి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా మనం కదా. అందుకని కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి. మంచి మ్యాటర్ని వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. మ్యాటర్ లేని ఎందుకు, కొంచెం మ్యాటర్ ఉన్నాయి, కొంచెం బాగా కంటెంట్ ఉన్న వాళ్ళని వీడియోస్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్ని. కార్తీక మాసం అవడం వల్ల తొందరగా చికెన్ పడిపోతుందండి. అసలు చూడండి, పొగ మంచి ఆగి వచ్చేసింది. అప్పుడే టైం 5 అయింది, 5:15. చల్లగా ఉంది. ఇవాళ చిల్డ్రన్స్ డే అండి. పిల్లలందరికీ స్కూల్లో కొంచెం ఈవెంట్స్ కండక్ట్ చేశారు. చక్కగా ఆడుకుని వచ్చారు మా బిట్టుబాబు అయితే. ఇప్పుడు హోంవర్క్ రాయించాలి బిట్టుబాబుకి. ఇవాళ అసలు బాగా బద్ధకం ఉంది, వీడియో పెట్టే ఓపిక కూడా లేదు. నేను పెట్టేది అన్నో 1 minute వీడియోలకే నాకు బద్ధకంగా అనిపిస్తుంది. పాపం వాళ్ళు గంటలు కుకింగ్ వీడియోస్ వేరే ప్లేసెస్కి వెళ్ళి చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి బాబు. నాకైతే అంత ఓపిక లేదండి, గంటలు వీడియోస్ చేసే ఓపిక లేదు. అందులో నాకు ఎడిటింగ్ చేయడం కూడా రాదు. మీకు జోక్ ఏంటంటే నాకు ఎడిటింగ్ చేయడం కూడా రాదు. నేనే ఆ సెల్ ఫోన్తో తీసుకుని అలాగే ఏదో అప్లోడ్ చేసుకుని చేస్తున్నాను, చెయ్యాలని టైంపాస్కి. టైంపాస్ అంటే టైంపాస్ కాదు, మనీ వస్తే కూడా ఇష్టం కదా, కొంచెం మనీ కూడా వస్తుంది పాకెట్ మనీ కోసం అనేసి. మరి ఇంకా నాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వాలి. ఇంకా 20 అయితే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. 1 year అవుతుంది ఛానల్ ఓపెన్ చేసి, 1 year అవుతుంది. 1 year నుంచి మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను. ఒకసారి బై మిస్టేక్ ఏంటంటే 150 వీడియోలు డిలీట్ చేసేసానండి పొరపాటున. లోడ్ ఎక్కువైందని అదే సిగ్నల్స్ అంతగా డిలీట్ చేస్తాను. అందువల్ల నాకు అప్పటి నుంచి వ్యూస్ తగ్గిపోయింది. మళ్ళీ ఈ మధ్య కొంచెం వ్యూస్ వస్తున్నాయి. దయచేసి మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఏమండి, బొట్టనైతే ఒక లైక్ కొట్టడానికి ఏంటమ్మా వీడియోస్ చూసి. దయచేసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పాత వాళ్ళు కూడా చూస్తూ ఉండండి. పాత వాళ్ళని ఎంకరేజ్ చేయండి, పాత వాళ్ళు కూడా లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇవాళ ఇంకా సాయంకాలం ఏ వీడియో అప్లోడ్ చేయనండి, చూడాలి. ఇంక మీ ముందుకు మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. వంటల వీడియోలే చేస్తాను, ఎక్కువ చూస్తాను. ఓకే, సత్య ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.